ఒకసారి బ్రేకింగ్ చూద్దాం. నాగార్జున ఇంతకుముందు ట్వీట్ చేశారు, ఇది కోర్టులో స్టే ఉంది, గతంలోనే నేను హైకోర్టుకు వెళ్ళాను, హైకోర్టు స్టే ఇచ్చింది, కానీ ఇప్పుడు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా కూల్చివేశారు, ఇది మొత్తం ప్రైవేట్ భూమి, పట్టా ఉంది అని నాగార్జున చెప్తున్నారు. నాగార్జున హైకోర్టుకు వెళ్ళారు, హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఇప్పటికే హైడ్రా కూల్చివేతలకు సంబంధించి హైకోర్టులో వాడివేడి వాదనలు జరిగాయి. అయితే హైడ్రాకు కొన్ని సూచనలు కూడా చేసింది, ఎటువంటి స్టే ఇవ్వలేమని చెప్తున్నాయి. కొంతమంది ఎవరైతే ఫామ్ హౌజులు ఉన్నాయో ఆ ఫామ్ హౌజులకు సంబంధించి కూల్చివేసే అవకాశం ఉంటుందని సంబంధించి జాన్వాడ ఫామ్ హౌస్కు సంబంధించి కూడా హైకోర్టుకు వెళ్ళినప్పుడు ఎటువంటి స్టే ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. కానీ హైడ్రా పరిధి గురించి వీటి గురించి కూడా హైకోర్టు ప్రస్తావించింది. అయితే డ్యూ ప్రాసెస్ని ఫాలో అవుతూ, లా ప్రాసెస్ని ఫాలో అవుతూ మీరు కూల్చివేతల్ని కొనసాగించవచ్చు అంటూ కూడా హైకోర్టు చెప్పింది. కానీ ఇక నాగార్జున అంటున్నారు, నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు అని. మనం లా ప్రాసెస్ని ఫాలో అవ్వాలంటే, డ్యూ ప్రాసెస్ని ఫాలో అవ్వాలి అంటే నోటీసులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇక్కడ నాకు ఎటువంటి నోటీసులు ఇవ్వలేదు, హైకోర్టులో స్టే ఉన్నప్పటికీ కూడా నా వాదనను నాతో నోటీసులు ఇచ్చి నేనేం చెప్తానో వినకుండా హైడ్రా ఏకపక్షంగా కూల్చివేసింది అని నాగార్జున హైకోర్టులో పిటిషన్ మూవ్ చేశారు. ఒకసారి మా ప్రతినిధి సాగర్ హైకోర్టు దగ్గర నుంచి మనకు అందుబాటులో ఉన్నారు, సాగర్తో మాట్లాడదాం. సాగర్, నాగార్జున హౌస్ మోషన్ పిటిషన్లో ఏం పేర్కొన్నారు? రోహిత్, ఇన్కన్వెన్షన్ కూల్చివేతపై హైడ్రా అధికారులు తనకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా కూల్చివేశారంటూ హీరో నాగార్జున హైకోర్టుని ఆశ్రయించారు. హౌస్ మోషన్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. అయితే హైడ్రా కూల్చివేతలపైన అక్రమంగా కూల్చివేస్తుందని చెప్పి స్టే ఇవ్వాలంటూ ఆయన హైకోర్టును ఆశ్రయించినట్లుగా మనకు తెలుస్తుంది. అయితే ఓవరాల్ గా చూస్తే నాగార్జున తెలిపిన ట్వీట్ ద్వారా తెలిపిన వివరాల్లో తాను అక్రమంగా లేదు అని చెప్పి చెప్తున్నాడు. కానీ హెచ్ఎండిఏతో పాటు సంబంధిత అధికారుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకున్నారన్న వివరాలు మాత్రం వెల్లడించలేదు. దీంతో హైడ్రా డైరెక్ట్ గా రంగంలోకి దిగింది. తనకు వచ్చిన ఫిర్యాదు, హైడ్రా కమిషనర్ రంగనాథ్కి వచ్చిన ఫిర్యాదు ఆధారంగా సంబంధిత అధికారులకు, రెవెన్యూ లేదా మున్సిపల్, ఇరిగేషన్ అధికారులకు ఆ ఫిర్యాదు పైన పూర్తి డేటా సేకరించాలని హైడ్రా రంగనాథ్ ఆదేశాలు జారీ చేస్తారు. వారి యొక్క డేటా ఆధారంగా మనం ఒకసారి జీవో నెంబర్ 99 హైకోర్టు సూచించిన డైరెక్షన్ ఇచ్చిన నేపథ్యంలో జీవో నెంబర్ 99 లో కూడా సెక్షన్ 7 లో ప్రత్యేకంగా మెన్షన్ చేసి ఉంది. హైడ్రా సంబంధిత అధికారులు ఇచ్చిన డైరెక్షన్ ఆధారంగా ఎలాంటి చర్యలైనా తీసుకోవచ్చు అని చెప్పి జీవోలో మెన్షన్ చేస్తుంది. సో దాని ఆధారంగా ఏవి రంగనాథ్ ఇన్కన్వెన్షన్ పైన చర్యలు తీసుకున్నారు. కూల్చివేతలను కూడా ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే గతంలో కూడా ఎమ్మెల్యేలకు సంబంధించిన ఎంఐఎం ఎమ్మెల్యేకి సంబంధించి కానీ ఇతర భారీ నిర్మాణాలను కూల్చివేసే సందర్భంలో కూడా ఇలాంటి నోటీసులు ఇవ్వకుండానే హైడ్రా రంగంలోకి దిగింది. దీనికి ప్రత్యేక ప్రతిపత్తి కల్పిస్తూ ప్రభుత్వమే జీవో 99 ప్రకారం సర్వ అధికారులను ఇచ్చింది. సంబంధిత ఇరిగేషన్ లేదా మున్సిపల్ అధికారులు ఇచ్చిన డేటా ఆధారంగా ఈ చెరువులు FTL బఫర్ జోన్ పరిధిలో ఆక్రమణలు నిర్మిస్తే వాటిపైన ఎలాంటి చర్యలైనా తీసుకునే అధికారం